హలో అండి. హాయ్. వెల్కమ్ టు సిరి వరల్డ్. నేను ఈరోజు స్పాంజ్ కేక్ చేస్తున్నాను. బీటర్ లేకుండా, ఓవెన్ లేకుండా మనం స్పాంజ్ కేక్ చేసుకోవచ్చు. మెజర్మెంట్స్ అన్నీ నేను ఈ కప్పుతోనే తీసుకున్నాను. 1 కప్పు మైదా పిండి, ముప్పావు కప్పు షుగర్, పావు కప్పు ఆయిల్ తీసుకున్నాను. మెజర్మెంట్స్ అన్నీ నేను ఈ కప్పుతోనే తీసుకున్నాను. కప్ మైదా పిండి తీసుకున్నాను కదండి. 1 టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్, ఒక పావు టీ స్పూను బేకింగ్ సోడా వేసుకున్నాను. వీటిని కూడా జల్లించుకుందాం. నేను ఇక్కడ క్రీమీ టెక్స్చర్ కోసం రెడీ చేసుకుంటున్నాను. ఇందులో నేను ఒక ముప్పావు కప్పు పంచదార వేస్తున్నాను. నా దగ్గర వెనీలా ఎసెన్స్ లేదు. నేను ఎగ్ స్మెల్ వస్తుంది కదా, మనకి ఎగ్ స్మెల్ రాకుండా నేను ఎలాచి వేస్తున్నాను. మనం ఇప్పుడు షుగర్ని పౌడర్లా చేసుకుందాం. మనం షుగర్ని పౌడర్లా చేసుకున్నాం కదా, ఇలా పౌడర్ చేసుకోవాలి. నేను ఇలాచీ కూడా వేసాను. ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ఎగ్స్ వేస్తున్నాను. నేను 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. మనకి ఫ్లఫీగా స్పాంజీగా రావాలంటే 3 ఎగ్స్ పడతాయి. ఎగ్స్ 2 వేసుకునే వాళ్ళు ఒక స్పూన్ మిల్క్ యాడ్ చేసి, ఇది నేను కాచి చల్లార్చుకున్నాను పాలు. ఒక స్పూన్ వేస్తున్నాను. 2 ఎగ్స్ వేసుకునే వాళ్ళు ఇంకో స్పూన్ పాలు ఎక్స్ట్రా వేసుకోండి. మనం 1 నిమిషం పాటు మిక్సీ పట్టుకోవాలి. ఒకే నిమిషం ఒకేసారి పట్టుకోకుండా ఆపుతూ మళ్ళీ ఆన్ చేసుకుంటే అలా 1 నిమిషం పట్టుకోవాలి. ఫైనల్గా మన క్రీమీ టెక్స్చర్ రెడీ అయిపోయింది. ఇలా వస్తుంది మనకి. బటర్ వేయకపోయిన ఆయిల్తో చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. మనకి ఇలా క్రీమీ టెక్స్చర్లో రావాలి. క్రీమీ టెక్స్చర్ వచ్చింది కదా, ఇందులో ఒక ఆయిల్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుందాం. బటర్ వేయట్లేదు కదా, మనం ఆయిల్తోనే చేస్తున్నాను నేను. మనకి ఇలా క్రీమీ టెక్స్చర్లో వస్తే సరిపోతుంది. బీటర్ లేకుండా మనం మిక్సీలో కూడా ఇలా క్రీమీ టెక్స్చర్లో చేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్టవ్ పైన ఇలా మందంగా ఉన్న గిన్నె ఒకటి తీసుకోండి. ఇప్పుడు ఫ్రీ హీట్ చేసుకుంటున్నాను ఇసుక. నేను ఒక 10 మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకోవాలి. పిండి మొత్తం జల్లించేసుకున్నానండి. ఇప్పుడు మనం క్రీమీ టెక్స్చర్ని ఇందులో పోస్తున్నాను. మనకి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తే చాలు. ఇలా రిబ్బన్లా పడుతుంది కదా, ఇలా వస్తే చాలు. ఇలా ఇదిగోండి, ఇలా రిబ్బన్ లాగా పడుతుంది కదా, ఇలా వస్తే మనం సరిపోతుంది. మనం ఒకే విధంగా కలుపుకోవాలి.
ఉండలు లేకుండా కలుపుకోవాలి మొత్తం. మనం కేకు పెట్టడానికి ఇలా లోతుగా కొంచెం మందంగా ఉండే గిన్నెని తీసుకోండి. బటర్ పేపర్ వేసుకోవచ్చు ఉన్నవాళ్ళు. నా దగ్గర బటర్ పేపర్ లేదు, ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఇలా అడుగున ఇలా సైడ్న మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవాలి. అలాగే మనం మైదా పిండి కొంచెం చల్లుకోవాలి. మనం బటర్ పేపర్ వేయట్లేదు కదా. ఇలా మనకి చల్లుకుంటే అడుగు అంటుకోకుండా ఉంటుంది. బౌల్లో వేసేసుకుంటున్నాను. ఇందులో నేను టూటీ ఫ్రూటీ వేస్తున్నానండి. ఇలా మనం ఈ మిశ్రమం మొత్తం ఇలా వేసేసుకోవాలి. ఇలా మొత్తం బౌల్లో వేసేసుకున్నారండి. ఎయిర్ బబుల్స్ రాకుండా మనం ఇలా ట్యాప్ చేస్తే సమానంగా వచ్చేస్తుంది. ఇలా ట్యాప్ చేస్తే సమానంగా వచ్చేస్తుంది. పైన కూడా ఫ్రూటీని కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయిందండి. మనం అక్కడ ప్రీహీట్ చేసుకున్నాం కదా ఇసుకని, ఇప్పుడు అందులో పెట్టేద్దాం. దీన్ని తీసుకెళ్ళి ఈ బౌల్ని తీసుకెళ్ళి మనం ఇసుకని ఫ్రీ హీట్ చేసుకున్నాం కదండి. ఇలా ఒక స్టాండ్ పెట్టుకున్నాను నేను. స్టాండ్ పెట్టుకోండి. స్టాండ్ పెట్టుకున్న తర్వాత మనం ఈ గిన్నెని ఇలా మధ్యలో పెట్టేస్తున్నాను నేను. ఒక 35 to 45 మినిట్స్ మనం మూత తీయకుండా అలాగే మీడియంలో ఉంచాలి. ఒకసారి కూడా ఓపెన్ చేయకూడదు మూతని. ఇప్పుడు నేను మూత పెట్టేస్తాను. ఇలా మనం ఆవిరి పోకుండా మనం మూత పెట్టేయాలండి. ఒక్కసారి కూడా ఓపెన్ చేయకూడదు మనం మూతని, ఆవిరి బయటికి రాకూడదు. 35-45 మినిట్స్ మనం ఇలాగే ఉంచాలి. ఇలా ప్లేట్లో తీసుకున్నానండి. కేక్ చాలా బాగా వచ్చింది. నచ్చితే ట్రై చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.